నమస్కారం, ఇది సియేటివ్ మ్యాజిక్ 365. ఈరోజు 30 సెకండ్స్ ఆలూ ఫ్రై చేద్దాం. బంగాళదుంపలు, ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు సిద్ధంగా పెట్టుకోండి. పాన్లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ వేయించండి. తర్వాత బంగాళదుంప ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి మధ్యమంటపై బాగా కలుపుతూ వేయించండి. బంగాళదుంపలు గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయండి. ఇది సీఎం 365 క్రియేటివ్ మ్యాజిక్ 365. రోజుకో కొత్త రుచి కోసం ఫాలో అవ్వండి. నమస్కారం, ఇది సీఎం 365 క్రియేటివ్ మ్యాజిక్ 360. ఈరోజు టేస్టీ ఎగ్ ఫ్రై చేద్దాం. గుడ్లు, ఉల్లిపాయ, కారం, ఉప్పు సిద్ధంగా పెట్టుకోండి. ముందుగా గుడ్లను ఉడికించి పొట్టు తీసేయండి. పాన్లో నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించండి. తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి గుడ్లను బంగారు రంగొచ్చే వరకు వేయించండి. చివరగా కొత్తిమీర, కొద్దిగా మిరియాల పొడి చల్లి వేడిగా సర్వ్ చేయండి. రుచికరమైన ఎగ్ ఫ్రై రెడీ. ఇది సీఎం 365. రోజుకో కొత్త రుచి కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. నమస్కారం, ఇది సీఎం 365 క్రియేటివ్ మ్యాజిక్ 365. ఈరోజు 30 సెకండ్స్లో దోసకాయ పచ్చడి చేద్దాం. దోసకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు సిద్ధంగా పెట్టుకోండి. దోసకాయను చిన్న ముక్కలుగా కోయండి. పచ్చిమిర్చి, వెల్లుల్లిని స్వల్పంగా వేయించి దోసకాయ, చింతపండు, ఉప్పుతో కలిపి మిక్సీలో కొద్దిగా గరుకుగా రుబ్బుకోండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసి పచ్చడిపై పోయండి. వేడి అన్నంతో తింటే అద్భుతమైన రుచి. ఇది సీఎం. రోజుకో కొత్త రుచి కోసం ఫాలో అవ్వండి. నమస్కారం, 365. ఈరోజు 30 సెకండ్స్లో కరకరలాడే బెండకాయ ఫ్రై చేద్దాం. బెండకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు సిద్ధంగా పెట్టుకోండి. బెండకాయలను కడిగి పూర్తిగా తుడిచి చిన్న ముక్కలుగా కోయండి. పాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించండి. ఉప్పు వేసి మధ్యమంటపై కరకరలాడే వరకు వేయండి. చివరగా కొత్తిమీర చల్లి వేడివేడిగా సర్వ్ చేయండి. అన్నం, సాంబార్ లేదా పప్పుతో తింటే సూపర్ రుచి. ఇది సీఎం 365. రోజుకో కొత్త రుచి కోసం ఫాలో అవ్వండి. నమస్కారం, ఇది సీఎం 365. ఈరోజు 30 సెకండ్ పెసరట్టు చేద్దాం. నానపెట్టిన పెసలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు సిద్ధంగా పెట్టుకోండి. పెసలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పుతో మెత్తగా పిండి చేసుకోండి. వేడి పెనంపై పలుచగా పోసి పైనుంచి ఉల్లిపాయ, కొత్తిమీర చల్లి కొద్దిగా నూనె వేయండి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి. వేడివేడి పెసరట్టును అల్లం పచ్చడితో వడ్డించండి. సీఎం 365 క్రియేటివ్ మ్యాజిక్ 360. రోజుకో కొత్త రుచి కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. పెరుగుతో తింటే రుచి ఇంకా బాగుంటుంది. ఇది సీఎం 365 క్రియేటివ్ మ్యాజిక్ 365. రోజు రుచి కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది సీఎం 365 క్రియేటివ్ మ్యాజిక్ 365. ఈరోజు 30 సెకండ్స్లో రుచికర టమాటా అన్నం చేద్దాం. ఉడికిన అన్నం, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధంగా పెట్టుకోండి. పాన్లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించండి. తర్వాత టమాటాలు, పసుపు, కారం, ఉప్పు వేసి మెత్తగా ఉడికించి చివరగా ఉడికిన అన్నం వేసి బాగా కలపండి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. పెరుగుతో తింటే రుచి ఇంకా బాగుంటుంది. ఇది సీఎం 365 క్రియేటివ్ మ్యాజిక్ 365. రోజు రుచి కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. నమస్కారం, ఈరోజు 30 సెకండ్స్లో రుచికరమైన ఆలూ కుర్మా చేద్దాం. బంగాళదుంపలు, ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు సిద్ధంగా పెట్టుకోండి. పాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించండి. తర్వాత టమాటా, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడికించిన బంగాళదుంప ముక్కలిపి బాగా ఉడికించండి. చివరగా కొత్తిమీర చల్లి వేడివేడిగా సర్వ్ చేయండి. చపాతీ, పూరీ లేదా దోశతో తింటే అద్భుతమైన రుచి. రోజుకో కొత్త రుచి కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. నమస్కారం, ఇది సీఎం 365. ఈరోజు 30 సెకండ్స్లో రుచికరమైన నిమ్మకాయ అన్నం చేద్దాం. ఉడికిన అన్నం, నిమ్మకాయ, పచ్చిమిర్చి, వేరు కరివేపాకు సిద్ధంగా పెట్టుకోండి. పాన్లో నూనె వేసి ఆవాలు, వేరుశెనగలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించండి. పసుపు వేసి ఉడికిన అన్నం కలపండి. చివరగా నిమ్మరసం పిండి బాగా కలపండి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా వడ్డించండి. ఈ నిమ్మకాయ అన్నం ప్రతి ముద్దలో అద్భుతమైన రుచి ఇస్తుంది. రోజుకో కొత్త రుచి కోసం తప్పకుండా ఫాలో అవ్వండి.